ఏకపక్ష నిర్ణయాలతో ఎంపీ భరత్ విశాఖ జిల్లాలో ఏకాకిగా మారుతున్నారా? ఎంపీ భరత్ ఆధిపత్య వైఖరి ఎమ్మెల్యేలకు పార్టీ క్యాడర్కు నచ్చడం లేదా? ఎంపీ భరత్ వర్గీయులుగా జిల్లాలో ముద్రపడ్డ సీతం రాజు సుధాకర్, గండి బాబ్జీ ఎందుకు వేరే కుంపటి పెట్టారు? ఒంటెద్దు పోకడలతో ఎంపీ భరత్ చివరికి ఆయన వెన్నంటి ఉండే నేతలను కూడా దూరం చేసుకున్నారా? విశాఖ జిల్లా రాజకీయాల్లో అసలు ఇంతకు ఏం జరుగుతోంది? ఎంపీకి జిల్లా నాయకులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎందుకు వచ్చింది? పేరుకు పెత్తనం ఇస్తే బుర్ర మొత్తం గొరిగేసింది అనే సామెత చందంగా తయారైంది విశాఖ జిల్లాలో టీడీపీ ఎంపీ భరత్ పరిస్థితి. చంద్రబాబు బాలకృష్ణ బంధువు అని చెప్పి విశాఖ జిల్లాలో రాజకీయ పెత్తనాన్ని ఎంపీ భరత్ కు అప్పగిస్తే ఎమ్మెల్యేలను, చివరికి తన వెంట నడిచే నాయకులను పాతాళానికి తొక్కేశారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఇటీవలి కాలంలో విశాఖ జిల్లా టీడీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. జిల్లాలో ఎంపీ భరత్ ఒక వర్గంగా, ఎమ్మెల్యేలు మరొక వర్గంగా రాజకీయాలు నడుపుతున్నారు. ఎంపీ భరత్ వర్గంగా ఇప్పటి వరకు విశాఖ సౌత్, పెందుర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలైన సీతంరాజు సుధాకర్, గండి బాబ్జీ చలామణి అయ్యేవారు. ఎంపీ భరత్ వర్గం అంటేనే ఆ ఇద్దరు నేతల పేర్లే వెంటనే గుర్తొచ్చేవి. వారిద్దరూ ఎంపీకి కుడి ఎడమ భుజాలుగా వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందట. సీతంరాజు సుధాకర్, గండి బాబ్జీ కూడా ఎంపీ భరత్ కు ఎదురు తిరిగారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీతంరాజు సుధాకర్ ఇన్ఛార్జిగా ఉన్న దక్షిణ నియోజకవర్గంలో ఎంపీ భరత్ వేలు పెట్టడం సుధాకర్ కు రుచించడం లేదట. నియోజకవర్గంలో సుధాకర్ ను కాదని ఆయన రాజకీయ ప్రత్యర్థికి సహాయ సహకారాలు అందించడమే ఇందుకు కారణం అంటున్నారు. సుధాకర్ పార్టీ కార్యక్రమాలను ఎంపీతో సంబంధం లేకుండా నిర్వహించుకుంటూ పోతున్నారు. సొంత పార్టీ నేతను కాదని వేరే పార్టీ నాయకులకు ఎంపీ నియోజకవర్గంలో అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై సీతంరాజు సుధాకర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా ఎంపీకి అండగా మరో నేత గండి బాబ్జీ నిలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా మారిపోయింది. అండగా ఉంటాడు అనుకున్న ఎంపీ హ్యాండ్ ఇవ్వడాన్ని బాబ్జీ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన వేరే దారి చూసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు ఎంపీ భరత్ కు నమ్మిన బంటుల్లా ఉన్న సుధాకర్, బాబ్జీ ఇప్పుడు దూరం కావటం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. అవసరాలకు తమను వాడుకోవడం తప్పితే ఎంపీ వల్ల తమకు ఎటువంటి ప్రయోజనం జరగలేదని ఇద్దరు నాయకులు తమ తమ అనుచరుల వద్ద వాపోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే జిల్లాలో ఎమ్మెల్యేలంతా ఎంపీకి వ్యతిరేకంగా జతకట్టారు. ఎంపీతో ఎమ్మెల్యేలు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ పరిధిలో ఉండే ప్రతి నియోజకవర్గంలో ఎంపీ భరత్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం, వారి వ్యతిరేకులను రెచ్చగొట్టడంతో ఎంపీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి ఉంది. నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు ఎంపీని ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నారు. దీన్ని గ్రహించిన ఎంపీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎంపీ నిధులు మంజూరు చేస్తానంటూ ద్వితీయ శ్రేణి నాయకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఎమ్మెల్యేలంతా ఏకమై ఎంపీ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. విశాఖలో ఎంపీ ఎమ్మెల్యే వర్గాల మధ్య కాకపుట్టిస్తున్న ఈ రాజకీయం రానున్న రోజుల్లో ఎటువైపు తిరుగుతుందో అనే ఆందోళన ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.